నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి. నమస్కారం సార్. హలో ముఖేష్ గారు. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే రేవ్ పార్టీ ఒకటి జరిగింది. తరచూ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఈరోజు డిఫరెంట్గా జరిగింది. మైనర్లు మత్తు పదార్థాలు తీసుకుంటూ దొరకడం, దాంట్లో కొంతమంది అమ్మాయిలు కూడా ఉండడం. సో ఇలాంటి తరచూ జరుగుతూనే ఉన్నాయి. అసలు ఇలాంటి వాటికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? నిజంగా వాళ్ళ కెరీర్లు నాశనం అవుతాయంటారా? అసలు ఎలా చూడొచ్చు వీటిని? వాళ్ళ కొత్తగా ఏముంది ముఖేష్ గారు, ఇది చాలా పాతదే కదా. అంటే అంటే ఎక్కడనొక్కడ జరుగుతూనే ఉన్నాయి కదా. వాళ్ళు ఏం కొత్తగా స్టార్ట్ అయింది కాదు కదా రేవ్ పార్టీ అనేది. అందులో ఇప్పుడు మీరు అన్నారు ఇద్దరు మైనర్స్ ఉన్నారని చెప్పేసి, ప్లస్ వాళ్ళు డ్రగ్ టెస్ట్లో నార్కోటిక్ టెస్ట్లో వాళ్ళు పాజిటివ్గా వెళ్ళారని చెప్పేసి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ముఖేష్ గారు, దీంట్లో ఏంటంటే పేరెంటల్ కంట్రోల్ లేదా, లేకపోతే సొసైటీ కంట్రోల్ లేదా, లేకపోతే పోలీస్ కంట్రోల్ లేదా, లేకపోతే ఎక్కడి నుంచి ఎందుకు ఇంత బరితెగింపు ఎందుకు అనేది అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఇద్దరు మైనర్స్ దొరికినారు, 34 మంది అమ్మాయిలు ఏమో ఉన్నారు అన్నారు దాంట్లో. ఇప్పుడు మైనర్స్ ఏం చేస్తారు, జువెనైల్ హోమ్స్ పంపుతారు. జువెనైల్ హోమ్ పంపిన తర్వాత లేకపోతే జువెనైల్ కోర్టులో ట్రయల్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. ఇది ఎంతవరకు బయటకు వస్తుంది, లేకపోతే ఇది ఎంతవరకు దీన్ని ప్రొసీడ్ అవుతుంది అనేది మీకేమన్నా నమ్మకం ఉందా? నాకైతే నమ్మకం లేదు ఓపెన్గా. ఎందుకంటే ఇప్పుడు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. ఇప్పుడు నార్కోటిక్, మన ఇంతకుముందు హైదరాబాద్లో ఫిల్మ్ స్టార్లు వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారు, డ్రగ్స్ అని చెప్పేసి చాలా పెద్ద హైప్ చేసినారు కదా. ఇంతమంది వాళ్ళు దొరికినారు, వీళ్ళు దొరికినారు, వీళ్ళు వచ్చినారు, వాళ్ళు వచ్చినారు అని చెప్పేసి. ఇప్పుడు దీంట్లో ఎవరు ఉంటారు ముఖేష్ గారు? పిల్లలే ఉంటారు, ధనవంతుల పిల్లలు, రిచ్ అఫ్లూయెంట్. ఓన్లీ ఎవరైతే దాన్ని బేర్ చేయగలరో, లేకపోతే ఎవరైతే దాన్ని అఫోర్డ్ చేయగలరో వాళ్ళే ఉంటారు. మరి అట్లాంటప్పుడు ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇంత పిల్లలకు ఇన్ని విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చేసి వాళ్ళు పార్టీలు చేస్తున్నా కూడా వీళ్ళు పేరెంట్స్ తెలియకుండా, లేకపోతే పేరెంట్స్కి తెలిసి కూడా పోనీ నా కొడుకు ఎంజాయ్ చేస్తున్నా, నా కూతురు ఎంజాయ్ చేస్తున్నా అనుకున్న పేరెంట్స్ రేపు ఇంకా అన్ని డబ్బులు పెట్టి పిల్లల్ని బయటికి తీసుకురాలని గ్యారంటీ ఏంటి చెప్పండి. ఇప్పుడు అంటే ఒకటి ముఖేష్ గారు ఏంటంటే చట్టాలంటే భయం లేకుండా పోతా ఉంది జనాలకి. ఏం చేస్తారు, చుట్టాలుగా మారాయని సినిమా డైలాగ్. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం లాగా అయిపోయింది ముఖేష్ గారు. ఇప్పుడు అదే ఎవడో ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఎవరో అంటే వేరే ఒక పేద వర్గం నుంచి, లేకపోతే ఏదో ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పిల్లోడిని అయితే తీసుకుపోయి లోపడేస్తారు. అదే ఒకసారి మీరు నార్కోటిక్స్ కేసులో విరిగితే మీరు ఒక అంతటా బయటికి రాలేరు. మరి అంత తెలిసి ఇంత అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జా, లేకపోతే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్సా? కాదు కదా, తెలుసు. టెక్నాలజీని వాడేస్తున్నారు. టెక్నాలజీని వాడేసేసి ఇన్స్టాలో లేకపోతే ఫేస్బుక్లో దీంట్లో కోడ్ భాషతోటి మెటీరియల్ తెప్పించుకుంటూ ఇప్పుడు 34 మంది అమ్మాయిలు ఇంట్లో చెప్పకుండా 34 మంది అమ్మాయిలు అక్కడ ఉన్నారంటే ఏంటి ముఖేష్ గారు? అంటే తల్లిదండ్రులు చదువుకోవడానికి హైదరాబాద్ పంపిస్తున్నారు, లేకపోతే ఇక్కడున్న వాళ్ళే ఏదో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నామని చెప్తా ఉంటారు. ఇలా రకరకాలుగా మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాదు, ఎక్కడ పడితే అక్కడ మీకు విచ్చలవిడిగా విరివిగా దొరుకుతూ ఉంది, వాడుతున్నారు. ఇప్పుడు పట్టుకొని ఏం చేస్తారు చెప్పండి? పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తారు. పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తే పేరెంట్స్ అండర్టేకింగ్ ఇస్తారు, లేకపోతే ఏదో నామినల్ ఫైన్ వేస్తారు, కడతారు, వెళ్ళిపోతారు. తర్వాత ఏంటి మళ్ళీ? అంటే జీవిత ఖైదు లాంటి ఏమి? జీవిత ఖైదులు ఇవన్నీ దీంట్లో రావు ముఖేష్ గారు. ఏంటంటే ఇప్పుడు ఒకటి వీళ్ళు ఇప్పుడు ఎంత పకడ్బందీగా మేము చేసినాను. ఇప్పుడు ఇంతకుముందు చూడండి, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఒకసారి రైడ్ చేసినారు, డ్రగ్స్ విచ్చలవిడిగా వాడుతున్నారు, విపరీతంగా వాడుతున్నారు. ఏమైంది చెప్పండి? ఎవరన్నా ఒక్కళ్ళన్నా దాంట్లో కన్విక్షన్ పడిందా? ఎవరికైనా ఒక్కలేకపోని అంతమంది పోయినారు, ఎంక్వైరీకి పోయినారు, ఇన్వెస్టిగేషన్కి పోయినారు, లేకపోతే వాళ్ళు కోఆపరేట్ చేసినారు, అన్నీ అయినాయి అన్నారు. పోనీ ఎంతమందిలో దాంట్లో కన్విక్షన్ పడింది చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే నీరు గారుస్తారు ముఖేష్ గారు. తప్పితే ఏంటంటే పేరెంటల్ కంట్రోల్ అంతే. 2 రోజుల హడావిడి, 3వ రోజు ఇంకేదో కొత్త కేసు వస్తుంది, ఇది పక్కకు పడుతుంది, లేకపోతే ఇంకో రేవ్ పార్టీ కేసు ఇంకేదో జరుగుతుంది, ఇంకోటి బయటకు వస్తుంది, అంతే తప్ప అక్కడ జరిగేదంటూ పెద్దగా గ్రేట్గా అంటే ఏమి దీంట్లో రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పు. ఎందుకంటే అందరూ ఇన్ఫ్లుయెన్షియల్ ఉంటారు పిల్లలు దాంట్లో. మరి పొలిటికల్ లీడర్స్ పిల్లలు ఉన్నారా, లేకపోతే హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పిల్లలు ఉన్నారా, లేకపోతే రిచ్ క్లాస్ ఏ క్లాస్ నుంచి వచ్చినారా అనేది ఇంకా మనం చెప్పలేము. వాళ్ళ పేర్లు కూడా బయటికి రావు, ఎందుకంటే మైనర్స్ ఉన్నారు కాబట్టి ఏవి బయటికి రావు. అట్లాంటప్పుడు ఇంకా దీన్ని కేసు అంటే ఎంతవరకు నడుస్తుంది ఏంటని కాదు. ఇప్పుడు ఒకటి ముఖేష్ గారు, ఇప్పుడు సొసైటీని బదనాం చేసే ముందు, లేకపోతే
సొసైటీలో ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి మనం గుండెలు బాదుకునే ముందు పేరెంటల్ కంట్రోల్ కావాలి. ఇంతకుముందు ఏంటంటే స్కూళ్ళలో కనీసం టీచర్లు కంట్రోల్ చేసేది. ఇప్పుడు ఏంటంటే టీచర్స్ కంట్రోల్ లేదు, టీచర్స్ మాట వినే స్టేజ్లో లేరు పిల్లలు. ఏమన్నా అంటే మళ్ళీ తల్లిదండ్రులు పోయి నా కొడుకుని ఇట్లా అంటావా, నా కూతురుని ఇట్లా అంటావా, లేకపోతే నా కూతురు ఏం చేస్తే నీకెందుకు, నీకు ఫీజు కడుతున్నా కదా, నీ పని నువ్వు చేసేసి నువ్వు పంపి అని అంటున్నారు. సో ఏంటంటే ఇప్పుడు జువెనైల్ మైనర్స్ అంటే జువెనైల్ ఏమవుతుంది, ఏమి అక్కడ గ్రేట్గా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు ముఖేష్ గారు. అంటే ఒకటి పేరెంట్స్ లేకపోతే పిల్లలకే ఉండాలి నేను చేసేది తప్పు అనేది. మనము మోరల్గా మనల్ని మనం చెక్ చేసుకొని మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటే తప్ప మనము అంటే టోటల్గా పేరెంట్స్ కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు పేరెంట్స్ ఏంటి, స్కూల్లో ఫీజు కడతారు, నా కొడుకు స్కూల్కి పోతున్నాడు, నా కూతురు స్కూల్కి పోతుంది అంటారు. కానీ వీళ్ళు చేసే వేషాలు ఇవి, బయటికి ఫ్రెండ్స్ తోటి బయట తిరగటము, లేకపోతే పార్టీలకి పబ్బులకు వెళ్ళటము. ఇప్పుడు పార్టీలు పబ్బులు కాదని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ఏంటి రేవ్ పార్టీలకు పోతున్నారు. ఇంకా అక్కడ ఒకటి ఇదే కాదు కదా ముఖేష్ గారు, ఇప్పుడు దాని తర్వాత ఎక్సెస్ డోసేజ్ ఆఫ్ డ్రగ్స్ అయినా ఎక్సెస్ డోసేజ్ ఆఫ్ లిక్కర్ అయినా కూడా తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, సెక్షువల్ అఫెన్సెస్, సెక్షువల్ క్రైమ్, లేకపోతే బ్రుటాలిటీ, మర్డర్స్, ఇవన్నీ ఎన్ని జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పేరెంటల్ కంట్రోల్ అనేది చాలా అవసరము. ఇప్పుడు మన పిల్లల్ని మనం బయట సొసైటీలో విడిచిపెట్టేసి వాళ్ళు ఎవరో కంట్రోల్ చేస్తారనేది తప్పు ముఖేష్ గారు. పేరెంట్స్గా బీయింగ్ పేరెంట్స్ కన్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ, తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ. నా కొడుకు ఏం చేస్తున్నాడు, నా కూతురు ఏం చేస్తున్నాడు, ఫోన్ ఉంటే ఫోన్ చెక్ చేయండి, వాళ్ళ వేరబోర్డ్స్ చెక్ చేయండి, వాళ్ళ మూమెంట్స్ చెక్ చేయండి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంది, వాళ్ళ లైఫ్ ఎట్లుంది, లేకపోతే ఎట్లా ఏ స్టేట్లో వస్తున్నారు అనేది పేరెంటల్ కంట్రోల్ ఆర్ పేరెంటల్ చెక్ అనేది చాలా అవసరం ముఖేష్ గారు. మనం సొసైటీని బ్లేమ్ చేయలేము, పోలీసుని బ్లేమ్ చేయలేము, మనం ఎవరిని బ్లేమ్ చేయలేము. మన బంగారం మంచిదైతే మనం కంసాల్లో ఎందుకన్నా కంసాలని అనాల్సిన అవసరమే లేదు కదా. ఇప్పుడు మన పిల్లలు మన కంట్రోల్లో ఉండి లేకపోతే మనం చెప్పినట్టు విన్నప్పుడు వీ కెన్, అంటే పిల్లలకు ఫ్రీడమ్ ఇస్తే టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ అయిపోయింది ముఖేష్ గారు, టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ అయిపోయింది. మీకు సెల్ ఫోన్ పట్టుకుంటే సెల్ ఫోన్లో మీకు అంతా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, మీకు అన్నీ దొరుకుతున్నాయి. అమ్మాయిలకి స్లీప్ మన కాంట్రసెప్టివ్ పిల్స్ ఎక్కడ దొరుకుతాయని తెలుసు, లేకపోతే అబార్షన్ ఎక్కడ చేయించుకోవాలనేది తెలుసు. ఎంత సింపుల్ అయిపోయిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు టెక్నాలజీని మనం రైట్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటే సైంటిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు, ఆన్లైన్లో చదువుకొని డిఎస్పీలు డీసీపీలు అయిన వాళ్ళు, లేకపోతే వీళ్ళు ఎవరైతే అఫోర్డ్ చేయలేని వాళ్ళు వాళ్ళు యూట్యూబ్లో చూసుకొని లెసన్స్ నేర్చుకొని హై ర్యాంక్కి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ హై ర్యాంక్ ఎదిగిన వాళ్ళకన్నా వాళ్ళను మోటివేషన్గా లేకపోతే వాళ్ళను ఇదిగా ఇన్స్పైరింగ్గా తీసుకోవట్లేదు. ఎంతసేపు దీన్ని మిస్యూజ్ చేయాలా, లేకపోతే దీన్ని ఎట్లా మనము అంటే ఏ పర్పస్ కోసం వాడాలా అనే దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, కానీ రైట్ పర్పస్ కోసం యూజ్ చేయట్లేదు. అట్లాంటప్పుడు దెర్ ఇస్ నో పాయింట్. ఇప్పుడు మన ఇండియా హైయెస్ట్ ఇంటర్నెట్ యూసేజ్ కంట్రీస్లో ఉంది. హైయెస్ట్ అంటే హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంటర్నెట్ మిగతా కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే. ఇప్పుడు చాలా కంట్రీస్లో పేరెంట్ కంట్రోల్ ఉండేసి ఒక రోజులో నువ్వు ఇంతవరకే వాడాలి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో స్కూల్స్లో ఫోన్స్ బ్యాన్ చేసినారు 16 years వరకు, నో ఫోన్స్ ఆర్ అలౌడ్. సో ఇట్లా చాలా దేశాలు ఏంటంటే ఇంటర్నెట్ యూసేజ్లో అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి, లాభం కన్నా నష్టం ఎక్కువ చేస్తుందని చెప్పేసి చాలా దేశాలు రియలైజ్ అవుతున్నాయి. పేరెంటల్ కంట్రోల్ చేస్తున్నారు, పేరెంటల్ మానిటరింగ్ ఉంది. కానీ మన దగ్గర ఇప్పుడు ఏంటంటే ఇంకెట్లా తయారైపోయిందంటే పేరెంట్స్ ఏమన్నా అన్నా కూడా సూసైడ్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే వాడికి సెల్ ఫోన్ ఉంటే నాకు సెల్ ఫోన్ ఉండొద్దా, వాడికి ఐఫోన్ ఉంటే నాకు ఉండొద్దా. మొన్న ఇంటర్నెట్లో ఒక అమ్మాయి పెట్టింది ఏంటంటే డిజిటల్ బెగ్గింగ్ అట. ఏంటంటే నాకు మా తండ్రి ఐఫోన్ కొనియాలంటే కొనియట్లేదు, సో నేను QR కోడ్ పెడుతున్నా, మీకు ఎంత వీలైతే అంత నాకు దానం చేయండి, 3 రూపాయలు 5 రూపాయలు ఎంత వీలైతే అంత, నేను ఐఫోన్ మ్యాక్స్ కొనాలి. అవసరమా ఐఫోన్ ప్రో కొనాలట 17, అవసరమా చెప్పండి. ఇప్పుడు పేరెంట్స్ని ఎంతమంది థ్రెటన్ చేసేసి ఫోన్స్ కొనిపించుకుంటున్నారు. కానీ దాన్ని రైట్ పర్పస్గా రైట్ కాజ్ కోసం యూజ్ చేస్తే నో ప్రాబ్లం మా ముఖేష్ గారు. కానీ దాన్ని మిస్యూజ్ చేసేసి లైఫ్ పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకసారి మీరు పోలీస్ రికార్డులోకి ఎక్కిన తర్వాత మీరు దేనికి పనికిరారు. ఒకసారి పోలీస్ రికార్డులోకి ఎక్కి పోలీస్ రికార్డులో ఉన్న తర్వాత మీరు రేపు ఏమైనా దేనికున్నా కూడా ఫస్ట్ ఒకసారి వీళ్ళని పిలిచి అడుగుతారు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక పిల్లోడు అప్పుడెప్పుడో డ్రగ్స్ వాడిండట, అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం. కానీ వీళ్ళు ఎక్సైజ్ వాళ్ళు పోయేసి మళ్ళీ ఆ పిల్లగాని పట్టుకొని వచ్చినారు. ఏంటంటే ఈ ఏరియాలో డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారు, ఈ ఏరియాలో బాగా నడుస్తుందంటే ఆ పిల్లోడు తీసుకొచ్చేసి ఎవరైతే పెడ్లర్ ఉన్నాడో ఆ పెడ్లర్ని తీసుకొచ్చి చూపించిపోయినాడు. సో ఏంటంటే ఒకటి ఇప్పుడు ఆ తెలియనితనంలో లేకపోతే ఆ క్రేజ్లో చేయాలా, వెంచర్ చేయాలా లేకపోతే అడ్వెంచర్ చేయాలా, చాలా నేను ఇది అంటే ఫ్రెండ్స్లో నేను చాలా హైప్ చూపించుకోవాలా, లేకపోతే నేను చాలా గ్రేట్ అని చూపించుకోవాలి. కానీ ఇదంతా షార్ట్ లివ్డ్ ముఖేష్ గారు. ఏంటంటే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది.
సో ఇప్పుడు మనం మరి ఇప్పుడు జనరేషన్ చూసుకున్నట్టయితే మొత్తం డ్రగ్స్ అడక్టివిటీ లేకపోతే విచ్చలవిడితనం అయితే పెరిగింది. మరి దీన్ని ఎక్కడ బ్రేక్ వేస్తే ఇంట్లోనే బ్రేక్ వేయాలంటారా? తల్లిదండ్రులే ముఖ్యంగా మెయిన్ తల్లిదండ్రుల దగ్గర నుంచి ముఖేష్ గారు. ఇప్పుడు మొక్కై వంగంది మానై వంగదు అన్నట్టు, ఇప్పుడు మనం మొక్కలాగానే మనం దాన్ని కంట్రోల్ చేయకపోతే మానైన తర్వాత ఏం చేస్తాం అంతే కదా. అవును కదా. వాడు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ గానో లేకపోతే ఇంకేదో గుండాగానో లేకపోతే ఏదో రౌడీ షీట్ కిందనే అవుతాడు. కానీ ఇంకేమవుతారు చెప్పండి. ఇప్పుడు నేను చదువుకొని బాగుపడాలి లేకపోతే చదువుకొని నేను మంచి పొజిషన్లోకి రావాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎంతసేపు వాడది చేస్తున్నాడు కాబట్టి నేను ఇది చేయాలా, లేకపోతే సొసైటీలో నాకు మంచి ఇది ఉండాలా, లేకపోతే చాలా గ్రేట్గా నన్ను ఇది చేసుకోవాలా? రీల్స్ కోసం ఎంతమంది పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు. నిన్న ఒక రీల్స్లో చూసినాము, రీల్స్ కోసము స్కూటీ మీద పడుకొని వెళ్తూ ఉన్నాడు రీల్స్ చేసుకుంటూ, పోలీసు వాళ్ళు తీసుకొచ్చి తొక్కినారు. తర్వాత సంగతి అది. కానీ ఇంత క్రేజ్ అవసరం ఆ లైఫ్లో? అంటే చిన్న లైఫ్ ముఖేష్ గారు. మనం మంచిగా చూసుకుంటే మంచిగా ఉంటుంది. చెడ్డోడని పేరు తెచ్చుకోవడం చాలా ఈజీ, మంచోడని పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. సో అది పేరెంట్స్ ఏంటంటే పేరెంటల్ కంట్రోల్ అనేది చాలా అవసరం ముఖేష్ గారు. పేరెంటల్ కంట్రోల్ కావాలి. స్కూల్లో టీచర్స్ కానీ లేకపోతే స్కూల్లో మేనేజ్మెంట్ కానీ పిల్లల మీద తరో చెక్ చేయాలి. మొన్న ఈ మధ్య కన్నా ఒక స్కూల్లో మన ఇది చెక్ చేసినారు, పిల్లల బ్యాగ్స్ చెక్ చేస్తే దాంట్లో డ్రగ్స్, కండోమ్స్, కాంట్రసెప్టివ్స్ ప్లస్ సిగరెట్లు, లిక్కర్ స్కూల్లో ఒక రోజు మొత్తం నిలబెట్టి చెక్ చేస్తే మన దీంట్లో పోస్ట్ అయింది కూడా, ఇన్స్టాలో పోస్ట్ అయింది అది. సో అట్లా జరుగుతున్నప్పుడు పేరెంటల్ కంట్రోల్ ఏంటంటే పేరెంట్స్ కూడా చెక్ చేసుకుంటే మంచిది. మా పిల్లల బ్యాగ్స్లో ఏమున్నాయి లేకపోతే వాళ్ళ బుక్స్లో ఏమున్నాయి, ఏం తీసుకొస్తున్నారు, మీకు అక్రాస్ ద టేబుల్ లేకపోతే మీకు అక్రాస్ ద పామ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. సో దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి పేరెంటల్ కంట్రోల్ లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ దీని మీద ఒక స్ట్రాంగ్ ఇది తీసుకోవాలి. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నేను చాలా ఉక్కుపాదం మోపేసి నేను దీన్ని చేస్తా అని చెప్పేసి, ఇప్పుడు వచ్చిన సజ్జనార్ గారు కూడా అదే మాట అంటున్నారు, డ్రగ్స్ మీద లిక్కర్ మీదని. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. బట్ ఎట్ ద సేమ్ టైం మనం ఓన్లీ గవర్నమెంట్ని బ్లైమ్ చేయలేము, గవర్నమెంట్ మీదనే డిపెండ్ కాలేము. సో ఇట్స్ అ మోరల్ డ్యూటీ అండ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ముఖేష్ గారు. మన పిల్లల్ని మనం చూసుకోవాలి అంతే తప్ప సొసైటీలో ఎవరో మేము పోలీసు వాళ్ళు చూసుకుంటారు లేకపోతే వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని కాదు. మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మనం మానిటర్ చేసుకొని మనం వాచ్ చేసుకోవాల్సినంత నెసెసిటీ ఉంది. అట్లనే మనం దీన్ని కంట్రోల్ చేయగలం తప్ప ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు ముఖేష్ గారు దీనికి. సో మొత్తానికైతే పిల్లల మీద అతి ప్రేమ వల్ల కూడా ఇది కొంత జరగచ్చు. అవును ముఖేష్ గారు. ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు నా కొడుకు నేను ఐ వాంట్ గివ్ హిమ్ ద బెస్ట్, మైనర్ డ్రైవింగ్, అవును దే ఆర్ నాట్ సపోజ్ టు డ్రైవ్ బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్. ఎందుకు? నా కొడుకు ఇంత చిన్న ఏజ్ నుంచే బండి నడుపుతుందని చెప్పేసి నేను చెప్పుకోవాలి? తప్పు ముఖేష్ గారు. ఇప్పుడు పేరెంటల్ కంట్రోల్ ఉంటే ఇవన్నీ చేయరు కదా. నేను ఇయ్యాను నీకు బండి, 18 years వరకు నీకు లైసెన్స్ లేదే నేను ఇయ్యానంటే వాడేం మిమ్మల్ని కొట్టాడు తిట్టాడు కదా. ఇప్పుడు అడిగినాడని చెప్పేసి కొడుకు పాము నడితే తండ్రి తీసుకొచ్చి పాముని ఇస్తే ఏం చేస్తారు చెప్పండి. మన చేతితో మన పిల్లల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం కదా. సో మోస్ట్లీ ఇట్స్ టోటలీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ ముఖేష్ గారు. అంతే తప్ప మనం ఎవరిని అనలేము. ఇప్పుడు నా కొడుకుని నేను చెప్పుకోగలను కానీ మీరు చెప్తే నా కొడుకు విన్నాడు కదా. నేను చెప్పకుండా మీరు ఎవరో మార్చాలని నా కొడుకుని మీరు సెట్ చేయాలంటే కాదు కదా. ఇప్పుడు చేయి దాటిన తర్వాత మీరు ఏం చేయలేరు. సో చేతులున్నప్పుడే కంట్రోల్ చేసుకోవాలా. వాచ్ చేయండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది, ఏం జరుగుతుందనేది చూడండి. వాళ్ళ స్కూల్లో ఎంక్వైరీ చేయండి, పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ కాండి, ఎట్లా చదువుతున్నారు చూడండి. అంతే తప్ప మనము చేయి దాటిన తర్వాత ఎవరిని బ్లేమ్ చేయలేము ముఖేష్ గారు. సో మొత్తానికైతే మైనర్ పిల్లలు ఈ డ్రగ్స్లో ఇరుక్కోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అనేది దీనికి మీద చాలా చక్కటి వివరణ ఇచ్చారు సార్. అదేవిధంగా చూసుకున్నట్టయితే పెంపకంలో ప్రేమ ఎక్కువ అయితే కూడా ఇలాంటి జరుగుతాయని కూడా అదే అంటే ఏదైనా ఒక లిమిట్లో ఉంటే నో ప్రాబ్లం ముఖేష్ గారు. కానీ ఎక్సెస్ అయితేనే ఎనీథింగ్ ఈజ్. ఇప్పుడు మనము అంటే షుగర్ ఒక క్వాంటిటీ వరకు అయితేనే బాగుంటుంది. దాని తర్వాత దాని ఎక్సెసివ్ ఆఫ్ షుగర్ తీసుకున్నా కూడా ఏంటంటే అది పాయిజన్గా మారిపోతుంది. సో అది జరుగుతుంది ఇప్పుడు. సో దాన్ని పేరెంట్స్ లేకపోతే సొంత వాళ్ళు దాన్ని మానిటర్ చేసుకోవాలా, కంట్రోల్ చేయాలి అంతే తప్ప వీ కెనాట్ బ్లేమ్ ఎనీబడి ముఖేష్ గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జరుగుతున్నటువంటి డ్రగ్స్ పిల్లలు ఎక్కువ అడక్ట్ అవ్వడం లేకపోతే ఇలా ఫామ్ హౌజులలో మైనర్లు ఉండడం, అమ్మాయిలతో చిందులేయడం, దీని మీద చాలా చక్కటి విశ్లేషణ చెప్పారు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెల్కమ్.